హాయ్ లిజనర్స్, నా పేరు సోయా ఖాన్. మీరు వింటున్న ఈ కథ పేరు ప్లాన్లో ఒక చిన్న చేంజ్. శివయ్య మరియు చంద్రమ్మ అనే దంపతులకు పెళ్లై పిల్లలు ఉన్న ఇద్దరు కొడుకులు. ప్రస్తుతం ఇద్దరు కొడుకులకు ఒకరితో మరొకరికి పడడం లేదు. ఇద్దరు సపరేట్గా కాపురాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. శివయ్యతో పెద్ద కోడలు చెప్పింది, ఇప్పటి వరకు అయ్యింది చాలు. ఇప్పుడు ఓపిక పట్టి సర్దుకొని వెళ్లాల్సిన అవసరం నాకు లేదు. నేను ఈవిడతో కలిసి ఒకే ఇంట్లో ఉండదలుచుకోలేదు అని తోటి కోడలిని నిందిస్తూ అంది. మరి చిన్న కోడలు కూడా మొదలుపెట్టింది, నాకు కూడా నీతో పాటు కలిసి ఒకే ఇంట్లో ఉండే సరదా ఏమీ లేదు. నీతో పాటు ఉండే కర్మ నాకేం పట్టలేదు అని. ఇక అన్నా తమ్ములు కూడా ఒకరిపై ఒకరి నిందించుకుని ఒకే ఇంట్లో ఉండలేము, ఇల్లు భాగాలు పంచేయండి అని శివయ్యని కోరారు. ఈ మాట విన్న శివయ్య మరియు చంద్రమ్మ చాలా బాధపడ్డారు. శివయ్య అన్నాడు, నాకు మీ అమ్మతో పెళ్లైన తర్వాత ఈ ఇల్లు కట్టుకోవడానికి రాత్రి పగులు అనే తేడా లేకుండా రెక్కలు ముక్కలు చేసుకుని నేను మీ అమ్మ కొన్నిసార్లు అవసరాలు కూడా చంపుకొని పైసా కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నాం. ఈ ఇంటి ప్రతి ఇటుకపై నా కష్టం మరి మీ అమ్మ కష్టం తప్ప మీ కష్టాజీతంతో సంపాదించిన ఒక్క రూపాయి పెట్టలేదు. అయినప్పటికీ మీరు గొడవ పడేటంతా ఏ సమస్య కూడా నిజానికి లేదు. ఏ పర్థం లేని మాటలను మీ భార్యలు గొడవగా మార్చుకొని మీకు భూతద్దంలో చూపిస్తే మరి మీరేమో మీ గొడవలకు ఏమాత్రం సంబంధం లేని మాకు మీ నిర్ణయాలతో బాధ పెట్టడం ఏమాత్రం న్యాయం కాదు అని అన్నాడు శివయ్య. అయినా విడిపోయిన తర్వాత మీరు ఏమన్నా ఊరు విడిచి వెళ్ళిపోతారా? ఇంటి భాగాలు పంచుకున్నా గాని పక్కపక్కనే కదా ఉండేది. మరి ఒకరి ముఖాలు మరొకరు చూసుకోక తప్పదు కదా. పండుగలకి శుభకార్యాలకి ఒకరితో ఒకరు కలుసుకునేదే కదా. మరి మేము బ్రతికి ఉండగా భాగాలు అనే పేరుతో చాలా ఆశగా కట్టుకున్న ఈ ఇంటి మధ్యలో గోడ కట్టి ఈ వయసులో మమ్మల్ని బాధ పెట్టకండి అన్నాడు శివయ్య. శివయ్య నోటి నుంచి ఈ మాటలు విన్న తర్వాత కూడా ఇద్దరు కొడుకులు భాగాలు పంచాల్సిందే అనే మాటపై నిలబడ్డం చూసి శివయ్య అడిగాడు, మరి నేను మీ అమ్మ ఎక్కడ ఉండాలి, ఎవరితో ఉండాలి అని ఆలోచించారా అని. ఆ మాటకి పెద్ద కొడుకు అన్నాడు, నా ఇంట్లో 6 నెలలు ఉండండి, ఆ తర్వాత 6 నెలలు అతడి ఇంట్లో ఉండండి అని. మరి చిన్న కొడుకు కూడా అలాగే చేయండి నాన్న, ఏ సమస్య ఎవరికి ఉండదు అని చెప్పాడు. శివయ్య తల దించుకుని కాసేపు ఉండిపోయాడు. ఆ తర్వాత ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఇద్దరు కొడుకులతో అన్నాడు, సరే అలాగే కానివ్వండి. మరి ప్రస్తుతం మీరిద్దరూ తమ సామాన్లు సర్దుకొని వెళ్లిపోండి. 6 నెలలు పెద్దోడు, ఆ తర్వాత 6 నెలలు చిన్నోడు ఈ ఇంట్లో నాతో మీ అమ్మతో పాటు ఉండడానికి రండి. అందరికీ పరిష్కారం దొరుకుతుంది. ఎవరికి ఏ బాధ ఏ సమస్య ఉండదు అని అన్నాడు శివయ్య. శివయ్య భార్య చంద్రమ్మ కూడా ఈ నిర్ణయానికి సంతోషంగా అంగీకరించింది. కాని నాన్న చెప్పిన ఈ పరిష్కారానికి బదులుగా ఏం చెప్పాలో ఇద్దరు కొడుకులకు అర్థం కాలేదు. అలా అని బయటికి పోయి సమస్యలు పాలు అవ్వటం ఇష్టం లేక ఇకపై అర్థం చేసుకోనైనా సర్దుబాటు చేసుకోనైనా ఒకే ఇంట్లో ఉండాలి అని నిర్ణయించుకున్నారు ఇద్దరు కొడుకులు. ఈ స్టోరీ యొక్క మారల్ ఏంటంటే, కుటుంబంలో ఒకరి నిర్ణయం మరొకరికి బాధ పెట్టే విధంగా ఉండకూడదు. తమ వంతు బాధ్యతలు నిర్వహించిన తర్వాతే హక్కుల గురించి ఆలోచిస్తే మంచిదని. ఓకే లిజనర్స్, మీ వాల్యుబుల్ టైం ఈ వీడియోకై కేటాయించినందుకు ధన్యవాదాలు. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బాయ్.